గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుందరకాండ పారాయణంతో మారుమోగుతున్న సప్తగిరులు. తిరుమలలో మంగళకరంగా కొనసాగుతున్న విశేష క్రతువు. యాదాద్రి క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామికి అభిషేకోత్సవం. నాగవల్లి దళార్చన, సింధూర పూజల దర్శనంతో భక్తుల తన్మయత్వం. శ్రీకాళహస్తిలో వైభవంగా 7 గంగమ్మల జాతర. సంప్రదాయబద్ధంగా సార సమర్పించిన అధికారులు. అభిషేకోత్సవంలో నాగేంద్ర స్వామి అద్భుత అనుగ్రహం. ఓం నమ శివాయ స్మరణలతో ఒంగోలు వాసుల పరవశం. తిరుమల పుణ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణం మంగళకరంగా కొనసాగుతోంది. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువును నవంబర్ 27 నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో పారాయణం, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో హోమాలను నిర్వహిస్తోంది. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో 13వ రోజైన బుధవారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద ఆగమ శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం శ్రవణానందంగా జరిగింది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్ర స్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం బాలకాండ సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం ఆదికావ్యం సుందరకాండలోని 50వ సర్గలో మొత్తం 34 శ్లోకాలను పఠించారు. శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే షట్పంచాశః సర్గః రామభద్రమహేశ్వాస రఘువీర నృపోత్తమ భోదశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే తతస్తు శింశుపామూలే జానకీం పర్యవస్థితాం అభివాద్యాబ్రవీద్దిష్ట్యా పశ్యామి త్వామిహాక్షతాం తతస్తు శింశుపామూలే జానకీం పర్యవస్థితాం అభివాద్యాబ్రవీద్దిష్ట్యా పశ్యామి త్వామిహాక్షతాం తతస్తం ప్రస్థితం సీతా వీక్షమాణా పునః పునః భర్తృస్నేహాన్వితం వాక్యం హనుమంతమభాషత కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరఘ్న యశస్యస్తే బలోదయః. అనంతరం శ్రీరామస్తృతి, క్షమా ప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
मङ्गलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम् स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतम्. తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్డుకు చెందిన ఎం సౌమ్య అనే భక్తురాలు టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు మంగళవారం ₹1 కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో బంగ్లాలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహాలయ క్షేత్ర పాలకుడుగా కొలువు తీరి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని విష్ణు పుష్కరిణి ఆవరణలో శ్రీ ఆంజనేయుడు వేంచేశారు. ఈ నేపథ్యంలో మార్గశిర మాసం మంగళవారాన అర్చకులు అంజనీసుతుడికి మన్యుసూక్త పారాయణం సహితంగా స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించి నాగవల్లి దళాలతో అర్చనలు జరిపారు. తర్వాత పవనసుతుడికి సింధూర పూజలు చేసి నివేదన కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతికి చెందిన లోటస్ ఎలక్ట్రిక్ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో అర్జున్ కొల్లికొండ అనే భక్తుడు బుధవారం టీటీడీకి ₹10 లక్షల విలువైన సిట్రాయోన్ కారును విరాళంగా అందజేశారు. అదేవిధంగా చెన్నైకి చెందిన శరవణన్ కరుణాకరన్ అనే భక్తుడు ₹9 లక్షల విలువైన సిట్రాయోన్ కారును విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయం ముందు కార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణకు తాళాలను అందజేశారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఏటా నిర్వహించే 7 గంగమ్మల జాతర ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 7 గంగమ్మల జాతర సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయం తరపున అధికారులు 7 గంగమ్మలకు సారెను సంప్రదాయబద్ధంగా సమర్పించారు. ముందుగా వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలోని అలంకార మండపంలో శివపార్వతులను సర్వాంగ సుందరంగా వేంచేపు చేశారు. ఆ తర్వాత అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు జరిపి 7 గంగమ్మలకు సమర్పించారు. సారెను శివపార్వతుల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టెసాయి ప్రసాద్, మాజీ చైర్మన్ కోల ఆనంద్ తదితరులు సారెను శిరసున పెట్టుకుని బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి 7 గంగమ్మలకు సమర్పించారు.
తిరుపూరు నగరం సమీపంలోని దొడ్డిపల్లిలో కొలువైన శ్రీ సప్తమాతృకల ఆలయం దీపకాంతులతో శోభిల్లింది. ఏటా మార్గశిర మాసంలో నిర్వహించే ఈ విశేష ఉత్సవంలో భాగంగా అర్చకులు అక్కగారులకు ప్రత్యేక అలంకరణలు చేసి అర్చనలు జరిపి నివేదనలు, హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణమంతా దీపాలను వెలిగించారు. సప్తమాతృకల దర్శనం చేసుకుని భక్తులు దీపోత్సవంలో పాల్గొని తన్మయులయ్యారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సౌభాగ్యప్రదాయిని శ్రీ మహాలక్ష్మి సుగంధ ద్రవ్యాలలో పరిమళించారు. ఓరుగల్లు ఇలవెల్పుగా వెలుగొందుతున్న వరంగల్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత అమ్మవారిని సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. శ్రీలక్ష్మీదేవిని సుందరారూపం, శ్రీలక్ష్మీదేవిని సుందరారూపం, సిరులిచ్చు తల్లిని సుమధురాహాసం, అనునిరతము మదిని నిలవాలమ్మా, నీ నామమే నేను తలవాలమ్మా, అనునిరతము మదిని నిలవాలమ్మా, నీ నామమే నేను తలవాలమ్మా, శ్రీలక్ష్మీదేవిని సుందరారూపం. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్తగో ప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోవిందుడు, గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన సప్తగో ప్రదక్షిణ మందిర విశేషాలు మీకోసం. గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే, అనాథ రక్షక ఆపద్బాంధవ ఆశ్రిత పక్ష హరే. ముద్దు మురిపాల గోపాలుని ముగ్ధమనోహర రూపం ఎంతసేపు చూసినా తనివి తీరదు. అందుకే నాడు గోకులంలో యశోదమ్మతో సహా గోకులవాసులందరూ ఎంతగానో చిన్ని కృష్ణయ్య అల్లరి చేష్టలను ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించి మురిసి మధుర కృష్ణ భక్తిలో తడిసి పరవశించారు. కథలు కథలుగా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయో నల్లనయ్య లీలలు. ముఖ్యంగా గోవులను కాచే గోపాలునికి గోవులన్నా గోవత్సాలన్నా అమితమైన ప్రేమ. బాలకృష్ణుడితో పాటు మిగతా గోపబాలురందరూ గోసేవలో తరించినవారే. ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాన్ని ప్రసాదించే గోమాత సేవ అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. ఎంత బాగుంటుందో కదా. గోప్రియుడైన కృష్ణుడి గారాల ముద్దు మురిపాల లీలా వినోదాత్మక దృశ్య వీక్షణం. మరి అలాంటి చక్కని దృశ్యమే నేడు మనకు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కూడా ఆవిష్కృతమవుతోంది. తిరుపతి నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి పయనమయ్యే అలిపిరి ప్రాంతం ఇందుకు వేదికగా నిలుస్తోంది. తిరుమలకు రెండో కనుమదారిలో వెళ్లే భక్తులు, అలిపిరి నడకదారిలో వెళ్లే భక్తులు రెండు వేర్వేరు మార్గాలలో ఈ గోమందిరాన్ని చేరుకోవచ్చు. గోమాత పరిరక్షణ, గోసంతతి అభివృద్ధి,
గోశాలల పెంపు, గోశాలలకు ఆర్థిక సహకారం, సేంద్రియ వ్యవసాయ రైతులకు గోవుల పంపిణీ వంటి చక్కని కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి వద్ద శ్రీవేంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిరాన్ని నిర్మించింది. కలియుగ ప్రారంభంలో గోక్షీరాన్ని సేవించి గోమాతపై వాత్సల్యాన్ని, తన ప్రియత్వాన్ని చాటుకున్న శ్రీనివాసుడు కొలువైన శేషాచల సానువుల పాదభాగంలో ఈ పవిత్ర సప్తగో మందిరం నెలవై ఉంది. దేశంలోనే ఎంతో అరుదైన దేశవాళీ జాతులకు చెందినటువంటి 7 రకాల అత్యంత శ్రేష్టమైన గోమాతలు, గోసంతతి ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే చాలు అనంతకోటి ఫలితాల్ని జన్మజన్మల భాగ్యంగా మనకందించే గోమాత చుట్టూ, అందులోనూ ఒకేసారి 7 గోమాతల చుట్టూ ప్రదక్షిణ చేసే మహద్భాగ్యం మనకు ఈ గోమందిరంలో లభిస్తున్నది. విశేషించి గోసేవ ద్వారా అద్భుత లీలా విశేషాన్ని చూపించిన శ్రీకృష్ణ పరమాత్మను ఈ ప్రదక్షిణా మందిరంలో అభిషేక సేవ ద్వారా సేవించుకునే భాగ్యం కూడా మనకిక్కడ లభిస్తుంది. గోమాతల మధ్యన చక్కని వేదికపై బహుచక్కని ముగ్ధ మనోహర రూపంలో ఆకట్టుకునే విధంగా ప్రతిష్ఠించిన శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నయనానందకరంగా అభిషేక సేవ జరుగుతుంది. పరంధామునికి పవిత్రంగా సాగే అభిషేక సేవలో పాల్గొని గోమాతలకు భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణలు చేసి గోగ్రాసాన్ని అందజేసి గోవత్సలను ముద్దాడి ఆనందడోలికల్లో ఓలలాడిపోతుంటారు. ఇక ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు గోపూజలను నిర్వహించుకునేందుకు సౌలభ్యాన్ని ఇక్కడ కల్పించారు. భక్తులు 300 రూపాయలు చెల్లించి ఈ గోపూజలో పాల్గొనవచ్చు. ఇంకా శ్రీవేంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిర ప్రాంగణంలో టీటీడీ ప్రత్యేకంగా గో తులాభారాన్ని కూడా ఏర్పాటు చేసింది. గోమాత సేవలో భాగంగా భక్తులు ఈ తులాభారం ద్వారా గోమాతకు అవసరమయ్యే పశుగ్రాసాన్ని, ఇతరత్రా వస్తువులను సమర్పించి మొక్కులు చెల్లించుకోవచ్చు. పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ సందడుంటుంది. ప్రతి శని ఆదివారాల్లో ఈ బాలల సందడి గోమాతల మధ్య మరింత ఎక్కువగా మనల్ని ఆకట్టుకుంటోంది. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులతో పాటు తిరుపతి నగరవాసులు గోమందిరాన్ని సందర్శించి పరవశులవుతున్నారు. ముఖ్యంగా వారాంతపు రోజుల్లో భక్తుల రద్దీతో గోమందిరం కళకళలాడుతూ ఉంటుంది. కృష్ణయ్య సన్నిధిలో ఆ సందడి భక్తిభావాన్ని అద్దుకొని మరింతగా పరిమళిస్తోంది. కన్నయ్య సన్నిధిలో పవిత్ర గోమాత ఆశీర్వాదాన్నందుకునే నందనవనంగా విరాజిల్లుతోన్న అలిపిరిలోని శ్రీవేంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిరాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించుకోవాలని కోరుకుందాం. తిరుమల శ్రీవారి భక్తులారా రండి, ఈ సదవకాశాన్ని మెండుగా పొందండి. గోవిందనామాన్ని పఠించండి, గోమాత సేవలో తరించండి. నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ సీతారామపురంలో కొలువైన శ్రీ వరాల నాగేంద్ర స్వామివారి దేవాలయం హరహర మహాదేవ శంభోశంకర స్మరణలతో మారుమోగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ నాగేంద్ర స్వామివారికి పంచామృతాలు, విభూది, పసుపు, చందనం, పవిత్ర జలాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నాగేంద్ర స్వామివారికి నాగాభరణ ధారణ జరిపి పుష్పాలతో అలంకరించి లింగాష్టకాల సహితంగా అర్చనలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు.
అనంతపురం నగర శివారు ప్రాంతంలోని శారదా నగర్లో ఉన్న శారదా శంకర మఠంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాస ఉత్సవాల సందర్భంగా అర్చకులు తొలుత శ్రీ శారదా అమ్మవారికి ప్రత్యేక ఆరాధన జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి పూజలు జరిపారు. అనంతరం ఆలయం వెలుపల సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేసి దాన అందజేశారు. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన శ్రీ వినాయక స్వామివారు సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణ రథంపై మెరిశారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో స్వర్ణ రథోత్సవం ఘనంగా జరిగింది. చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని ముఖమండపంలో స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి నివేదన, హారతులు అందజేసిన అనంతరం ఆలయం వెలుపలకు తీసుకొచ్చి పుష్ప శోభితంగా చూడు చక్కగా తీర్చిదిద్దిన స్వర్ణరథంపై సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారిని వెంచేపు చేశారు. జై గణేశ స్మరణలు చేస్తూ భక్తులు స్వర్ణ రథోత్సవంలో పాల్గొని ఏకదంతుని సేవలో తరించారు. నల్గొండ తులసీనగర్లో కొలువైన శ్రీ పంచముఖ గణనాథుని ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ప్రాతకాల ఆరాధనలు నిర్వహించారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై బొజ్జగణపయ్యకు నూతన వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా గరిక పూజలు జరిపారు. స్వామివారికి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కరీంనగర్ బొమ్మకల్ రోడ్డులో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో శ్రీ వినాయక స్వామి వారికి అభిషేకం జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ వినాయక స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. తర్వాత స్వామివారిని సుందరంగా అలంకరించి గణపతి అష్టోత్తరాల సహితంగా గరిక పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. 15వ కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞంలో భాగంగా అయోధ్య, భద్రాచలం, ఒంటిమిట్టలో నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళుదొడ్డి గ్రామంలో సాగు చేస్తున్న వరికి ప్రత్యేక పూజలు చేసి కోత కోసి కుప్పవేశారు. హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుల వేషధారణలో భక్తులు వరిని కోత కోశారు. ఈ ధాన్యాన్ని 5 రాష్ట్రాలకు చెందిన సుమారు 4000 మంది భక్తులు గోటితో వలిచి శ్రీ సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలను సిద్ధం చేస్తారు. రంగారెడ్డి జిల్లా దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా గణనాథుని మూలమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఉత్సవమూర్తికి పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై కదలీ ఫలాలను స్వామివారికి సమర్పించి హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజ, అగ్ని ప్రతిష్ఠ చేశారు. ఆపై గణపతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం ప్రశాంత్ నగర్లో కొలువైన పురాతన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని రామబంటు శ్రీ ఆంజనేయుడికి ఉదయాత్పూర్వమే అభిషేక, ఆరాధనలు నిర్వహించారు. తర్వాత పుష్పమాలలు, వడమాలలతో అంజనీసుతుడికి అలంకరణలు చేసి నివేదనలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు వాయునందనుని సేవించి తన్మయులయ్యారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీరాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 70,901 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,128 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,96,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.